ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. చాలా మంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము తిరుమల వెళ్తున్నాం, మాకు తిరుమలలో కనుక రూమ్ దొరకకపోతే మేము ఎక్కడ ఉండాలి, మేము ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని చాలామంది మన మిత్రులు మన వాట్సాప్ నెంబర్కి ఈ మెసేజ్లు చేస్తూ ఉన్నారు. సాధారణంగా తిరుమల వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు అయితే సరే అక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఈఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్తే మీకు స్కాన్ చేసి రూమ్ అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరికి ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్టు, ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి. కాకపోతే ఆఫ్లైన్లో బుక్ చేసుకుందాం అనుకునే ఆలోచన ఉన్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకైతే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఈ అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా తిరుమల కొండపైన ఆ రోజు ఎన్ని రూములు అయితే ఖాళీ అయ్యాయో ఆ రూములను బట్టి మనకి రూమ్స్ అన్నది మనకి అలర్ట్ చేయడం జరుగుతుంది. కింద ఉన్నటువంటి లైన్లో మనం నిల్చోవడం వల్ల మనకి ముందుగా రూమ్ కోసం ఏంటంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. దానికి మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ నెంబర్, అదేవిధంగా మొబైల్ నెంబర్ తోటి ఈ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ రూమ్లు అయితే మనకి 50 రూపాయల రూమ్లు, 100 రూపాయలు, 1000 రూపాయల రూమ్లు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఆ రోజు కొండపైన ఎన్ని రూమ్లు అయితే ఖాళీ అయ్యాయో ఆ రూమ్లు మీకు ఇవ్వడానికి టీటీడీ సిబ్బంది అయితే రెడీగా ఉంటారు. మనకి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి మెసేజ్ అయితే 120 నిమిషాల తర్వాత మన మొబైల్కి SMS రావడం జరుగుతుంది. SMS వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు వచ్చినటువంటి ప్లేస్ అంటే మీ మొబైల్కి SMS వస్తుంది కదా, దాని మీదే మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి విషయం చాలా క్లియర్గా ఉంటుంది. మీరు అక్కడ ఉన్నటువంటి అంటే ఉదాహరణకి GNC దగ్గర మీకు రూమ్ అలర్ట్ అయింది 625 రూమ్ అని ఉంటే మీరు GNC దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ ఏదైతే ఉంటుందో అంటే సబ్ ఆఫీస్ ఉంటుందండి అక్కడ, అంటే అక్కడికి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది కట్టాలి. ఈ అమౌంట్ అంతా కూడా మీరు ఆన్లైన్లోనే మీరు అమౌంట్ కట్టవలసి ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, లేదా మీ దగ్గర ఉన్నటువంటి ATM కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు ద్వారా మీరు అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది. మనకి గతంలో అయితే క్యాష్ ఇస్తే తీసుకునేవారు, కాకపోతే ఇప్పుడు మనం క్యాష్ ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకుంటలేదండి, ఆన్లైన్ ద్వారానే అమౌంట్ కట్టవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఇది కొత్తగా పెట్టినటువంటి సిస్టమ్ అనేది. దీనివల్ల ఏంటంటే మనకి రూమ్ అన్నది 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 24 గంటల తర్వాత మన రూమ్ ఖాళీ చేసిన తర్వాత మన ఉదాహరణకి మనకు 100 రూపాయల రూమ్ కనుక తీసుకున్నట్లయితే మనం అడ్వాన్స్డ్గా మనం టోటల్గా అయితే 600 రూపాయలు అమౌంట్ కట్టాలి. మన రూమ్కి ఉన్నటువంటి రెంట్ కాస్ట్ 100 రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి 500 కూడా మన బ్యాంక్ అకౌంట్కి వాళ్ళు రీఫండ్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అది కూడా విత్-ఇన్ 4 to 7 డేస్లో జరుగుతూ ఉంటుంది వాటి ప్రాసెస్. దానికోసమనే మన దగ్గర ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా అమౌంట్ అనేది కట్టించుకోవడం జరుగుతుంది. ఓకే, ఇదంతా కూడా మనకి తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్పేటువంటి ఇది ఒక ప్రాసెస్. దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను చాలానే అప్లోడ్ చేశాను. కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను అప్లోడ్ చేసేటువంటి వీడియో చూసినట్లయితే అక్కడ రూమ్ ఏ విధంగా ఉంటుంది, మన రూమ్ కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్స్ ఏంటి, దానికి టోటల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే తిరుమల కొండపైకి వెళ్ళినా కూడా చాలా మందికి అకామిడేషన్ దొరకకపోతే మా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా చాలా మంది అడుగుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తిరుమల కొండపై వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తుడికి కూడా 100కి 100% అకామిడేషన్ అనేది దొరుకుతుందండి ఆఫ్లైన్లో. ఒకవేళ దొరకకపోతే మట్టికి ప్రధానంగా మనకి 3-4 ప్లేసులు ఉన్నాయి. అక్కడ మీరు ఏంటంటే మీరు కూడా తీసుకెళ్ళినటువంటి లగేజ్ని ఆ కౌంటర్లో పెట్టుకుని మీరు అక్కడ రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి బాత్రూమ్లు కానీ, అదేవిధంగా రెస్ట్ రూమ్స్ కానీ, మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా మనకి ఆ ప్లేస్లో ఉంటుంది. కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి అంటే రూమ్లో ఉన్నటువంటి కంఫర్ట్ ఉండదు తప్ప రూమ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ ప్లేస్లో ఉంటాయండి. ఈ ప్లేస్లు ఎక్కడ ఉన్నాయి, దీనికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సాధారణంగా ప్రధానంగా మనకి రూమ్ ఎవరికైతే దొరకలేదో
లేదా సింగిల్గా వెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే సింగిల్గా ఇటు తిరుమల వెళ్తుంటారు, సింగిల్గా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అయితే రూమ్ అన్నది ఇవ్వడం జరగదు. ఎందుకంటే మినిమం రూమ్ ఇవ్వాలంటే ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉంటే మాత్రమే రూమ్ అన్నది టీటీడీ వారు మనకి ఇవ్వడం జరుగుతుంది. సింగిల్గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మీకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి లాకర్ సౌకర్యం అన్నది మనకి టీటీడీ అయితే ఇవ్వడం జరిగింది. సాధారణంగా మనకి తిరుమల కొండపైనే పద్మనాభ నిలయం అంటే బాలాజీ బస్ స్టాండ్ దగ్గర మనకి పద్మనాభ నిలయం ఉందండి. బాలాజీ అంటే మనం తిరుపతి నుండి తిరుమల కొండ ఎక్కుతాం కదా, బస్సులో వచ్చే వరకు అయితే తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు బాలాజీ బస్ స్టాండ్ దగ్గర మన బస్సు అన్నది ఆగడం జరుగుతుంది. మనకి అక్కడే బాలాజీ బస్ స్టాండ్ నుంచి కొంచెం బయటకు వచ్చి రైట్ సైడ్ కరెక్ట్గా 5 మీటర్ల దూరంలో మనకి ఈ పద్మనాభ నిలయం అన్నది ఉందండి. ఇక్కడ మనకి మనం కూడా తీసుకొచ్చినటువంటి బ్యాగులు ఏవైతే ఉన్నాయో అక్కడ మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉచితమైనటువంటి లాకర్స్ మనకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుని చూపించి మీరు అక్కడ మీరు లాకర్ అయితే తీసుకోవచ్చు. ఇది బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి పద్మనాభ నిలయం లాకర్ సదుపాయం మనకి అక్కడ ఉంది. సెకండ్ వచ్చేసి మనకి సిఆర్ఓపి దగ్గర మనకి యాత్రి సదాన్ అనేటువంటిది ఉంది. గతంలో అక్కడ అంగప్రదక్షిణ టికెట్లు ఇచ్చేవారు. తర్వాత మనకి తల నీలాలు కూడా అక్కడే చేయడం కూడా జరుగుతుంది. అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి కొంచెం స్ట్రైట్ సిఆర్ఓ ఆఫీస్కి మనం ఎంటర్ అవుతాం కదా, ఈ ఎంటర్ అయ్యే దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్తే మనకి అంటే కరెక్ట్గా 10 మీటర్ల దూరంలో మనకి ఈ యాత్రి సదాన్ అన్నది ఉంది. అంటే 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంటుందండి. అక్కడ మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డును చూపించి మీరు అక్కడ లాకర్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ వెనకాల ఏంటంటే నా వెనకాల ప్లే అవుతూ ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే మట్టుకి ఆ వీడియోలో చూసి మీరు ఆ ప్లేస్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే సింగిల్గా వెళ్తున్నారో వాళ్ళు, ప్లస్ తిరుమల కొండపైన రూమ్ ఎవరికైతే దొరకలేదో వీళ్ళు కూడా ఈ యాత్రి సదన్ దగ్గరికి వెళ్ళి మీరు ఉచితంగా లాకర్ను అయితే పొందేటువంటి అవకాశం ఉంటుంది. దానికి మీరు ఎటువంటి ₹1 కూడా కట్టనవసరం లేదండి. మనకి ఆ లాకర్లోనే లాకర్తో పాటు మనం రెడీ అవ్వడానికి కావాల్సినవన్నీ కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి మీ లగేజ్ని అక్కడ పెట్టుకుని మీరు శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇదే ప్లేస్లో మనకి తర్వాత మనం స్వామివారి ప్రధాన ఆలయానికి వచ్చేటువంటి మార్గం మధ్యలోనే మనకి అక్కడ కూడా అంటే ప్లేస్ ఎక్కడంటే కళ్యాణ కట్ట దగ్గర కూడా మనకి ఇటువంటి లాకర్ సదుపాయం ఉందండి. ఇది ఉచిత లాకర్ సదుపాయం. మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి అంటే సిఆర్ఓపి దగ్గర ఉన్నటువంటి యాత్రి సదన్ చూసినట్లయితే మనకి అక్కడే మనకి తలనీలాలు ఇవ్వచ్చు. అదేవిధంగా మన లాకర్ పెట్టుకోవచ్చు, మనం రెడీ అవ్వచ్చు. అదేవిధంగా చాలా మంది మిత్రులు అక్కడ కింద కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి వీడియోలో చూడొచ్చు. చాలా విశాలంగా ఉంటుందండి. ఇది అక్కడే బాత్రూమ్లు ఉంటాయి. మన స్నానం చేయడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఈ యాత్రి సదన్లో ఉంటాయి. అంటే రూమ్ అంటే మనకి రూము ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయో ఇక్కడ కూడా అదే ఉంటాయి. కాబట్టి మీరు ఒక తిరుమల వెళ్తే మట్టుకి ఒక రూమ్ దొరకకపోతే ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన ఛానల్ కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్ని అడిగినా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కూడా నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా చాలా మంది మిత్రులు కూడా అడుగుతున్నారు, సార్ తిరుమల కొండపైన మీరు తలనీలాలు ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి, దానికి ప్రత్యేకించి ఏమైనా ప్లేస్ ఉందా అని అడుగుతున్నారు. సాధారణంగా ఈ తలనీలాలు ఇచ్చేటువంటి ప్లేస్ అంటే అండి గతంలో అయితే సెపరేట్గా అప్పుడు ఉంది, కళ్యాణ కట్ట దగ్గరలోనే ఉంది. కాకపోతే మీరు ఎక్కడైతే రూమ్ అనేది తీసుకుంటారో ఆ రూమ్ తీసుకున్నటువంటి ఏరియాలోనే ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు జిఎన్సీ దగ్గర మీరు రూమ్ వచ్చిందనుకోండి, అక్కడ తలనీలాలు ఇవ్వడానికి ప్రత్యేకించి ఒక ఏర్పాటు అన్నది చేశారండి. మీరు అక్కడ తలనీలాలు ఇవ్వచ్చు. అలాగే ఏఎన్సి, తర్వాత ఎస్ఎన్సి, సప్తగిరి అంటే రెస్ట్ హౌస్, ఇప్పుడు నేను చెప్పాను కదా సేవా సదన్, తర్వాత యాత్రి సదన్, ఇటువంటి ప్లేస్లోనే మనకి తలనీలాలు ఎక్కడ పడితే అక్కడ తలనీలాలు ఇవ్వడానికి అయితే ఇప్పుడు అవకాశం ఉందండి. గతంలో అయితే అందరూ ఒకే దగ్గరికి వెళ్ళి తలనీలాలు ఇచ్చేవారు. అటువంటిది అన్నింటిని కూడా పరిష్కరించడానికి ఇప్పుడు ఏ ఏరియాలో పడితే ఆ ఏరియాలో మనం రూమ్ తీసుకున్నటువంటి రూమ్ దగ్గరగానే మనకి ఇటువంటి తలనీలాలు ఇవ్వడానికి
టీటీడీ అయితే మనకి ఏర్పాట్లు అన్నది చేయడం జరిగింది కాబట్టి మీకు ఈ తలనీలాలు ఇచ్చి తర్వాత సోమవారం దర్శనానికి వెళ్ళడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. అంతేకాకుండా మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ తీసుకున్నాం, తర్వాత ఆర్జిత సేవలకి సంబంధించిన టికెట్లు తీసుకున్నాం, మాకు కూడా చిన్నపిల్లలను తీసుకెళ్ళవచ్చా అని అడుగుతున్నారు. సాధారణంగా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలు అయితే ఖచ్చితంగా ఈ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు కానీ అదేవిధంగా ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లకు కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళవచ్చండి. ఒకవేళ 12 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని కనుక ఈ దర్శనానికి పంపించడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే మీరు ఐడి ప్రూఫ్ కింద మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డును అయితే పట్టుకు వెళ్ళాలి. అంతేకాకుండా చాలా మంది మిత్రులు అడుగుతున్నారు, అంటే 1 year లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలకి ప్రత్యేకమైనటువంటి దర్శనం ఉందంటే కదా సార్, ఎక్కడ ఉంది, మేము ఎక్కడి నుంచి వెళ్ళాలని కూడా అడుగుతున్నారు. సాధారణంగా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తుల్లో 1 year లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలకి ప్రత్యేకమైనటువంటి ఏంటంటే దర్శనానికి సంబంధించినటువంటి లైన్ అన్నది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది ఎక్కడంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ మనకి శుభదం అన్నది ఉంది. ఈ శుభదం నుంచి ఎంట్రన్స్ అయిన తర్వాత మీకు అక్కడ సెపరేట్ లైన్ అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారుగా అక్కడ నుంచి 100 మీటర్ల దూరంలో మనకి ఈ యొక్క ఏర్పాట్లు అన్నది చేయడం జరిగింది కాబట్టి మీకు శుభదం నుంచి ఎంట్రన్స్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి. అక్కడ మీరు ఎవరిని అడిగినా కూడా ఈ శుభదం ఎక్కడంటే చెప్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి దర్శనం టైమింగ్ వచ్చేసి మనకి ఉదయం 8:30 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుందండి. తర్వాత మధ్యాహ్నం మనకి 12 నుండి సాయంత్రం 5 గంటల వరకు వీళ్ళకైతే దర్శనం చేసుకోవడానికి టీటీడీ అయితే అవకాశం ఇచ్చింది. దాంతోపాటు 65 సంవత్సరాలు దాటినటువంటి ఓల్డ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ కి వీళ్ళకి కూడా ఎంట్రన్స్ శుభదం దగ్గర నుంచి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా చాలా మంది మిత్రులు అడుగుతున్నారు, సార్ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు లక్కీ డిప్ అన్నది తిరుమల కొండపై వేస్తున్నారు కదా, తీస్తారంట కదా, ఎక్కడ తీస్తారని దీనికి సంబంధించినటువంటి వీడియో నేను నైటే పెట్టడం జరిగిందండి. శ్రీవారి ఆర్జిత సేవ లక్కీ డిప్ సంబంధించినటువంటి పూర్తి వీడియో, అదేవిధంగా వెనకాల ఏ విధంగా ఉంటుంది ప్లేస్ అన్నది దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఆ వీడియో చూసిన తర్వాత సరిగ్గా క్లారిటీ లేకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ రూమ్ కనుక దొరకకపోతే ఈ యాత్రి సదాన్ దగ్గర మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించినటువంటి వీడియో నా బ్యాక్ సైడ్ ప్లే అవుతుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఆదరిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన ఛానల్ కామెంట్ బాక్స్లో మీ డౌట్ అడిగినా నాకు మెసేజ్ చేసినా కూడా నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.